బాగుపడవురా. ఈ జన్మకి బాగుపడవు. 8-9 దాకా నిద్రపోతే ఏం బాగుపడతావు లేరా? ఉద్యోగానికి వెళ్ళేవాడు అలారం పెట్టుకొని లేస్తాడు. ఉద్యోగం లేని నాలంటాడు, నాన్న తిడితేనే లేస్తాడు. వేస్ట్ ఫెలో. నీ తమ్ముడి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, అని ఆఫీస్లో డ్రాప్ చేసిరా. నాకంటే 3 ఏళ్ళు చిన్నోడు. వాడిని డ్రాప్ చేయమని నా నిద్ర పాడు చేశారు. తమ్ముడే కదరా, వెళ్ళి దించరా. ఈ ఒక్కరోజు డ్రాప్ చేసి వస్తే ఏమవుతుందంట? బీటెక్ పూర్తి చేసి 4 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉన్న తల పొగరికి తక్కువ లేదు. పైగా పెద్ద స్టేట్మెంటు, వైజాగ్లో ఉన్న బిల్డింగ్లన్నీ వీడు ప్లాన్ చేసినవి అయి ఉండాలని. గాల్లో మెడల్ కట్టాల్సిందే. లెగిసిన దగ్గర నుంచి బాగుపడవు అని క్లాస్ బిగుతుంటే ఎలా బాగుపడతాం? ఈ అవతారంతో వెళ్తే ఉద్యోగం ఎలా వస్తుంది? షేవింగ్ అది చేసుకుని చక్కగా తలదూకుని కాస్త పద్ధతిగా కనపడాలి కదరా. ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. అప్లికేషన్స్ ఫిలప్ చేసి వేళ్ళు కాయలు కాచిపోయాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక అయితే ఇంజనీర్గా పనిచేయాలి, లేకపోతే ఏ జాబ్ దొరికితే అది చేయాలి. లేదా నిదట్లో కూడా నేను ఆలోచించే విషయం, శివ సినిమా చూసిన చాలా మందికి నాగార్జున నచ్చితే మా నాన్నకు మాత్రం రఘువరన్ నచ్చాడు. నచ్చాడు, అంతటితో అక్క నాకెందుకు ఆ పేరు పెట్టాడు? ఇంతకీ మేము తెలుగు వాళ్ళమే. పక్కింట్లో అమ్మాయి యావరేజ్గా ఉందంటేనే చూడకుండా ఉండలేం. అలాంటిది సినిమా హీరోయిన్లా ఉందంటే చూసేదాకా ఆగలేం.